వరుసగా 2-3 రోజులు తిండి దొరక్క ఆకలితోటి పస్తులున్నోళ్ళకు కమ్మటి గరం గరం చికెన్ బిర్యానీ దొరుకుతాయి ఎట్లుంటది. లక్షల కొద్ది అప్పులైనోళ్ళకు ఓ కోటి రూపాయల లాటరీ తలుగుతే వాళ్ళ సంబరం ఎట్లుంటది చెప్పుర్రి. ఓ 2-3 ఏళ్ళు జైల్లో పడి బయటికి వచ్చిన వాళ్ళ ఫీలింగ్ ఇంకెట్లుంటది. సరిగ్గా అట్నే ఉన్నదట నిన్నగా బీహార్లో పుక్కెడికే కావాల్సినంత మందు దొరికిన వాళ్ళ కొందరు సంబరం కూడా. ఆహా, కరువు ప్రాంతంలో వరదలు వారినట్టు రోజుల తరబడి ఎదురు చూసే రైతులకు ఎరువుల బస్తాలు దొరికినట్టు ఎంతో సంబరంతో లిక్కర్ టెట్రా ప్యాకెట్లు అందకపోతున్నారో చూడు ఈ అన్నలంతా. దొరికిన వాళ్ళకు దొరికినంత మందు. ఈ తమ్ముడైతే తెలివితోటి కాలేజ్ బ్యాగులున్న బుక్కులన్నీ పక్కకు వారేసి జీపు కాడికి పోయి దబ్బ దబ్బ నింపుకుంటుండు. వాటి పక్క ఇంకో పెద్ద మనిషి కూడా దిగినట్టుండు సంచి పట్టుకొని. పాప మంచోడే, మీదున్నోళ్ళకు కూడా కొన్ని ప్యాకెట్లు ఇసిరేసిండు మొత్తం ఒక్కడే తీసుకోకుండా. ఇంతకిది ఎక్కడ ఏం కథ ఇది అని అంటే, బీహార్ రాష్ట్రం సివాన్ జిల్లా జన్సిక్రీ అనే ఊరికాడ యూపీకెళ్ళి దొంగతనంగా మందు పట్టుకొస్తుంటే అదుపు తప్పి కాలువల పడ్డది స్కార్పియో బండి. అంతే, బండి పడుడుతోనే అలాకెళ్ళి డ్రైవర్ గా లేచి తప్పించుకొని పారిపోయినట. ఇదేంద్రో బండి నీళ్ళలో పడితే బయటకు వచ్చి బాధపడాలి కానీ బయట కూర్చొని గట్ల పారిపోతుండేంది వీడు అని అనుమానం కొట్టి చూస్తే అప్పటికే పలిగిన అద్దాలకెళ్ళి కొన్ని టెట్రా ప్యాకెట్లు నీళ్ళ కార్తీక దీపంత లెక్క తేలుతున్నాయట. ఒరే రావులు సోములు రాండ్రో దబ్బున రాండ్రి అని దగ్గరున్న దోస్తుగాలను పిలుచుకుంటా నీళ్ళలకు దుంకి దబ్బ దబ్బ అందిన కాడికి లూటి పట్టించరు ఇట్లా. ఇక దగ్గర పట్టున్న దోస్తుగాలకు ఫోన్లు కట్టి మరీ పిలిపించుకున్నారు. అసలు ఎవరన్నా నీళ్ళలో జారి పెడితే కాపాడుతందుకన్నా గిట్లా దుంకి సాహసం చేస్తారో లేదో గాని మందు బాటల కోసం ఎగబడ్డరు ఊరోళ్ళంతా. ఈ ముచ్చట అక్కడ ఆబ్కారీ పోలీసు వాళ్ళకి ఎరుకైతే ఉరికొచ్చి చూస్తే ఏముంది, ఒక్క ప్యాకెట్ లేకుండా లూటీ అయిపోయినాయి మొత్తం. కేసు నమోదు చేసి నీళ్ళలో పడ్డ స్కార్పియోను ట్రైన్ సాయంతో బయటికి పుంజిరట. బీహార్లో మందు మొత్తం బంద్ ఉంది కదా, డబ్బున్నే ఓట్లు కూడా రాబోతున్నాయి అక్కడ. అందుకే ఇప్పటి సందే పక్క రాష్ట్రాలకి వెళ్ళి మందు డంపింగ్ చేసుకుంటున్నట్టున్నారు. యూపీకి వెళ్ళి పట్టుకొస్తున్న మందులు ఒకటి ఇది. గాచారం బాగలేక పోలీసు వాళ్ళు పట్టుకోకుండా బోర్ల పడ్డది బండి. కానీ ఈ ఊరోళ్ళకి మాత్రం కరువు ప్రాంతంలో వరదలు వచ్చి పంట వండినంత సంబరం అవుతుండొచ్చు. ఒక్కొక్కరు అయితే 6 నెలలకు ఏడాదికి సరిపోయే మందు సగ పెట్టుకున్నారు పో.